చాలా దారుణం. అంటే ఇక్కడ దరిద్రులు ఏంటంటే నాయకులు బానే ఉంటారు. ఏం జగన్ దోవన్ జగన్ బానే ఉన్నాడు, చంద్రబాబు దోవన్ చంద్రబాబు బానే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ దోవన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమన్నా వచ్చి కొట్టుకుంటారు ఇక్కడ. అదే కదా. ఈ ఎదవలకి సిగ్గు ఉండాలి. వీళ్ళకి పెళ్ళాం బిడ్డలు ఉంటారు, ఉమ్, అమ్మా నాన్నలు ఉంటారు. వీడు జైలుకి పోతే గతి ఉండదు, అవును. రేపు పొద్దున పట్టించుకునే దిక్కు ఉండదు. ఉమ్, బెయిల్ దగ్గర నుంచి ప్రతిదానికి వీళ్ళ సంపాదన అంతా తీసుకెళ్లి లాయర్లకు తగలేసుకోవాలి. ఉమ్, బయటకు వస్తే పోనీ వీళ్ళకి ఏ కిరీటాలు ఉండవు. అవును. కానీ ఊళ్ళల్లో ఈ పిచ్చ దురదతో, కుల దురద, పార్టీ దురదలతో తన్నుకు చేస్తారు. వీళ్ళ కుటుంబాలను వీధులు పాలు చేస్తారు. గతంలో అనేక మంది, నేను బెంగళూరులో కవర్ చేశాను, తర్వాత హైదరాబాద్లో కవర్ చేయించాను. ఏంటయ్యా అంటే ఇక్కడ ఈ ఘర్షణల వల్లనే రాయలసీమలో కానీ పల్నాడు ప్రాంతంలో వాళ్ళు కానీ అనేక మంది ఇతర ఊళ్ళకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేది. వీళ్ళ జీవితంలో ఉద్యోగాలు ఉండవు, ఏది ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఈ దరిద్రాల మూలంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన బ్రతుకులే అవుతాయి. మళ్ళీ ఆ స్టేజ్కి ఈ సినిమా వర్షిప్పుల తరహాలో అనుకుని వ్యధవశాఖలన్నీ చేస్తున్నారు. వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబాల జీవితాలని పణంగా పెడుతున్నారు. గతంలో ఈ దరిద్రాలు చూడలేక ఆడపిల్లలు అట్లాంటి ఫ్యాక్షన్ పల్లెల్లో ఉన్నటువంటి మగాళ్ళని పెళ్లి చేసుకోవడం మానేశారు. ఉమ్, చివరికి అట్లాగా వాళ్ళ పిల్లలకి పెళ్లి కావాలంటే అని హైదరాబాదులో బెంగళూరులో ఉద్యోగాల్లో జరిపించారు వాళ్ళ పిల్లల్ని. ఉమ్. అక్కడైతేనే పెళ్లిళ్ళు చేసుకున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు పల్లె ప్రాంతాలకు తెస్తున్నారు. బుర్రలేని వెధవలు, చదువుకున్న వెధవలు కూడా ఇందులో ఉండటం ఇంపార్టెంట్. కానీ ఒకటి ఇక్కడ ఒక్కసారి అధికార పక్షం వైసీపీ వెర్షన్ కూడా చూసుకుంటే